చూద్దాం. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉత్తరాంధ్రకు ఒక రెడ్డి, గుంటూరు కృష్ణాకు ఒక రెడ్డి, ప్రకాశం నుంచి 6 జిల్లాలకు ఒక రెడ్డి, రాయలసీమకు ఒక రెడ్డి, 4 రెడ్డిల్ని ఈ రాష్ట్రాన్ని రాసిపెట్టి ఎక్కడ బలహీన వర్గాలకి స్వేచ్ఛ లేకుండా కనీసం చిన్న పని కూడా చేసుకోలేనటువంటి దద్దమ్మలుగా తయారు చేసినటువంటి నువ్వు ఈరోజు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడితే 54 కార్పొరేషన్లు అంటావు. ఒక్క కార్పొరేషన్కు ఒక పైసా ఇచ్చావా? కనీసం కూర్చోడానికి కుర్చీలైనా ఇచ్చావని చెప్పి అడుగుతున్నాను. ఏం చేసావు 5 సంవత్సరాలు? ఇవన్నీ ఒక ఎత్తు. బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, రాజకీయ పార్టీలపైన ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1982 వరకు బలహీన వర్గాలకి రిజర్వేషన్ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీన వర్గాల సోదరీమణులు గుండె మీద చెయ్యి వేసుకొని 2 సెకండ్లు 2 నిమిషాలు ఆలోచన చేసి నా మాటలు వినమని చెప్పి కోరుతున్నాను. 1984లో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు ఇచ్చింది పసుపు జెండా తెలుగుదేశం, ఎన్టీ రామారావు. అవునా కాదా ఆలోచన చేయమని కోరుతున్నాను. వెంటనే 85లో మాండలిక వ్యవస్థ వచ్చి మండల ప్రెసిడెంట్లు వస్తే 20% మంది బలహీన వర్గాలు రాజ్యాధికారం వచ్చింది. జిల్లా పరిషత్తుల్లో రాజ్యాధికారం వచ్చింది, మున్సిపాలిటీల్లో రాజ్యాధికారం వచ్చింది. ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తుంది. 1994లో కేంద్ర ప్రభుత్వం 94-95 రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 95లో మన నాయకుడు, మన ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాజ్యాంగ సవరణని ఆసరాగా తీసుకొని 20% సరిపోదు, సమాజంలో సగభాగం బలహీన వర్గాలు ఉన్నారు, వారికి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి 95లో 20% నుంచి 34% రిజర్వేషన్ పెంచిన వ్యక్తి మా నాయకుడు, మా బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి బల్లగుది. ఇది వాస్తవం అవునా కాదా? అచ్చెన్నాయుడు చెప్పింది నిజమా కాదా? ఇదేది దాపరికం లేదే. ప్రతిదీ జీవోలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఈ రకంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎన్ని ఎలక్షన్లు జరిగాయి? 95లో జరిగాయి, 2001లో జరిగాయి, 2009లో జరిగాయి, 2013లో జరిగాయి. నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు పోలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీలికి 34 రిజర్వేషన్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు 34% రిజర్వేషన్. మళ్ళీ 2019లో గొడ్డల పార్టీ వచ్చిన తర్వాతే 34% రిజర్వేషన్ నుంచి 24%కి ఎందుకు తగ్గిందో ఆన్సర్ చేయమని చెప్పి గొడ్డల పార్టీని అడుగుతున్నా. అది ఆన్సర్ చేసిన తర్వాత మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడండి. ఏం చట్టం నిన్నొచ్చి ఈరోజు పోలేదు కదా. 94లో చంద్రబాబు నాయుడు చట్టం తెచ్చిన తర్వాత 95లో ఎలక్షన్లు జరిగాయి, 2001లో జరిగాయి, 2009లో జరిగాయి, 2013లో జరిగాయి. అప్పుడు ఈ చట్ట ప్రకారం జగన్ పై ఫైర్ అవుతున్నారు అచ్చెన్నాయుడు. ఇప్పటి వరకు చూసాం లైవ్ ద్వారా. మిగతా డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడులో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి.